మీరు ఏదైతే అంటున్నారో లైక్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ కంపెనీ ఉందో ఈ ఫ్యాక్టరీ ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంది, హైదరాబాద్లోనే మాత్రమే ఉంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ బ్రాంచెస్? అంటే బ్రాంచ్ లేదు మేడం, కానీ వేర్ హౌస్ ఉంది. ఇక్కడ విజయవాడ దగ్గర ఒక వేర్ హౌస్ ఉంది, విశాఖపట్నంలో వేర్ హౌస్ ఉంది. ఓకే. ఇండోర్ లో ఉజ్జయిన్ అనే ప్లేస్ ఉంది, ఉజ్జయిన్ అక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. డీలర్షిప్ ఇచ్చాము అక్కడ. సో ఇక్కడ కూడా ఇప్పుడు లోకల్ మనం ఏం చూస్తున్నాం అంటే హైదరాబాద్ లో కూడా 4 కార్నర్స్ ఆఫ్ ద సిటీ 4 షోరూమ్స్ పెట్టచ్చు. ఎవరికైనా మెకానికల్ ఇంజనీరింగ్ చేసుకొని బిజినెస్ చేద్దామని కాఫీ షాప్స్ పెట్టుకుంటున్నారు, రెస్టారెంట్స్ పెడుతున్నారు. దాని బదులు ఇది లైఫ్ లాంగ్ ఉండే బిజినెస్. మా డీలర్షిప్ తీసుకుంటే కనుక దే విల్ బికమ్ అవర్ ఆథరైజ్డ్ డీలర్. ఆ ఏరియా అంతా కూడా వాళ్ళు కవర్ చేసుకోవచ్చు. మేజర్ సిటీస్ ఉన్నాయి అనుకోండి 35 lakhs దాకా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అదే టైర్ 1 సిటీస్ కి మనకి ఒక 25 lakhs లో అవుతుంది, టైర్ 2 సిటీస్ కి 15 lakhs లో అవుతుంది. సో మనకు మేజర్ ఏం సపోర్ట్ కావాలి, అట్లానే వాళ్ళకి మనం ఎక్కడ సపోర్ట్ చేయగలుగుతామంటే మన దగ్గర ఇమ్మెన్స్ టీమ్ ఎవరైతే ఉన్నారో ఆ టీం అందరూ కూడా కస్టమర్లకు ప్రాపర్ కన్సల్టేషన్ ఇస్తారు, మెటీరియల్ కాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన దగ్గర ఫ్యాక్టరీ ఉంది, మనం ఎంతన్నా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే కెపబిలిటీ ఉంది. ఇప్పుడు ఓన్లీ సింగిల్ షిఫ్ట్ మనం నడుపుతుంటేనే ఇన్ని లిఫ్ట్స్ మనం తయారు చేయగలుగుతున్నాం, 3 shifts నడపచ్చు. అంటే ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ కింద ఎదిగే ఒక అవకాశం ఉంది. మనతో పాటు ఎవరైతే పార్ట్నర్స్ అవుతారో వాళ్ళు కూడా మన జర్నీలో ఒక భాగస్వామి అవుతారు. ఇప్పుడు మీరు డీలర్షిప్ కోసం కూడా మీరు ఓపెన్ ఉన్నారు కాబట్టి మొత్తం అంతటా అన్ని జిల్లాల్లో ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర మొత్తం కూడా ఓపెన్ ఉన్నారు కాబట్టి వీళ్ళు డీలర్షిప్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద ఉన్న నంబర్స్కి మీరు ఫోన్ చేసి మీరు మాట్లాడొచ్చు మీ డీటెయిల్స్ అన్ని. బట్ మీ తరఫున నేను ఒక ప్రశ్న అడుగుతా. సో ఈ డీలర్షిప్ తీసుకునే వాళ్ళకి కూడా అనిపిస్తుంది లైక్ ఓకే ఫైన్, మీరు అన్నట్టుగా నేను ఆ పలానా 35 లక్షలు ఎంతో స్పెండ్ చేసేసి ఐ విల్ టేక్ ద డీలర్షిప్. మీరు అన్నట్టుగా అక్కడ ఒక డిస్ప్లే యూనిట్ లాగా పెట్టుకుంటాం, మనము వచ్చిన వాళ్ళకి చూపిస్తాం. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఇట్లా పబ్లిసిటీ కూడా ఇస్తున్నారు కాబట్టి లైక్ మాకు ఇప్పుడు ఛానల్స్కి మా త్రూ కూడా మీకు కింద నంబర్స్కి ఫోన్ చేసి డైరెక్ట్గా ఆర్డర్ ఇస్తారు. బట్ ఆ పలానా జిల్లా వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో ఒక బ్రాంచ్ ఉంది అనుకోండి, డీలర్షిప్ బ్రాంచ్ మీకు. సో అక్కడ నుంచి ఆయన త్రూ ఆ పర్సన్ త్రూ ఆ డీలర్షిప్ ఓనర్ పర్సన్ త్రూ రాకుండా మా తరపున ఇంకొకరి తరపున మీకు వస్తుంది, లేదా డైరెక్ట్గా మీ నంబర్స్ తెలుసుకొని చేస్తారు. సో అప్పుడు నాకేంటి లాభం అని అడుగుతాడు ఆయన. మా వాళ్ళు కదా, వాళ్ళు మా కరీంనగర్ నుంచి వచ్చింది కదా, వాళ్ళు అల్టిమేట్ గా మళ్ళీ మా దగ్గరకు వచ్చే చూస్తారు కదా డిస్ప్లే యూనిట్ అంతా. సో అప్పుడు ఎట్లా మీరు ఇది చేస్తారు? మనం ఎట్లాంటి వాళ్ళు కావాలంటే అక్కడ లోకల్ గా ఓకే ఎయిదర్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఆల్రెడీ ఏదైనా బిజినెస్ రన్ చేసుకునే వాళ్ళు, వాళ్ళకంటే నాలెడ్జ్ ఉంటుంది ఆల్రెడీ దానిపైన. అంటే బిజినెస్ ఎట్లా చేయాలనేది మనం చెప్పలేం కదా, లిఫ్ట్ బిజినెస్ ఎట్లా చేయాలనేది మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ ఇస్తాం. అట్లా నా లోకల్ గా ఏ కస్టమర్ నా మనం కాంటాక్ట్ అయితే మనకి డీలర్ ఆర్ అవసరం ఎక్కడ ఉంది అంటే ఆ లోకల్ గా ఆ లిఫ్ట్ ఇన్స్టాల్ చేయించడంలో. ఓకే, మనకి సర్వీస్ గురించి అని చెప్పి మనకి మనిషి కావాలి. ఏదో ఒక ఆర్డర్, చాలా మంది కాల్ చేస్తారు మీ డీలర్షిప్ ఇస్తారా అంటారు. సరే అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇదంతా చెప్పిన తర్వాత సెకండ్ ఏమంటారంటే సార్ మా దగ్గర ఎంక్వైరీలు మేము మీకు ఎంక్వైరీ ఇవ్వాలని. ఈ రోజు చూస్తే కనుక ఎంక్వైరీస్ అనేవి ఎవరెవరు బిల్డింగ్ కడుతున్నారు అనేది కంటికి కనిపించేది, అవునా, కంటికి కనిపించేది. అట్లనే మాది యాక్చువల్గా ఇంకో వేరే లైటింగ్ బిజినెస్ ఉంది, ప్యానల్స్ ఏవైతే టచ్ ప్యానల్స్ తయారు చేస్తుంది. సో ఆల్రెడీ బిల్డింగ్ కట్టే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉంటుంది, ఆ ఎంక్వైరీస్ అనేది మన దగ్గర ఉన్నాయి. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి డీలర్ కావాలి. సో కస్టమర్ కనుక మనం డైరెక్ట్ కాంటాక్ట్ అయితే హ్యాపీగా హోల్ హార్టెడ్ గా మా డీలర్ తో మాట్లాడనే చెప్తాం, లేదంటే మొత్తం మనమే మాట్లాడి అక్కడికి వెళ్ళి మీరు కలిసి ఆయనకి డబ్బులు ఇవ్వండి అనే చెప్తాం. ఓకే, బేసిక్ గా అంటే ఇది సేల్స్ అవుట్లెట్ టైప్. అంటే మన కస్టమర్ అనేది పేమెంట్ డైరెక్ట్ కంపెనీకి చేస్తారు. మన కంపెనీ నుంచి పర్ ఎలివేటర్ ఏదైతే 1 lakh రూపీ ఇందాక నేను చెప్పాను ఇన్స్టాలేషన్, కానీ ఆ అమౌంట్ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళ టీమ్ ని పెట్టుకొని వర్క్ అంతా ఫుల్ఫిల్ చేపిస్తే వాళ్ళకి 50,000 రూపీస్ మినిమం అనేది లిఫ్ట్ లో మిగులుతుంది. సో బేసిక్ గా ఇట్ ఈస్ ఆల్సో ఓపెన్ ఫర్ డీలర్షిప్. అంతేకాకుండా డైరెక్ట్ గా కూడా అంటే డిస్ప్లే యూనిట్ కూడా వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో పాటు పెట్టుకున్నారు కాబట్టి డైరెక్ట్ గా ఒక కస్టమర్ వచ్చి నేను చూసి మీతో మాట్లాడి ఒకటి సెలెక్ట్ చేసుకొని మీకు ఆర్డర్ ఇచ్చిపోదాం అనుకుంటున్నా అంటే కూడా మీరు డైరెక్ట్ గా యూ కెన్ కమ్ డౌన్ హియర్. ఇది బాల్నగర్ లో ఉంది.